మొదటిసారిగా 5 స్టార్ హోటల్లో అడుగు పెట్టగానే ఏదో తెలియని బెరుకు. హోటల్ ముందు కారాగగానే హోటల్ ముందున్న దర్వాన్ డోరు తీసి వెల్కమ్ అనగానే తానేదో ప్యాలెస్లోకొచ్చిన అనుభూతి కలిగింది. ఆశ్చర్యంగా ఉండిపోయిన మధురిమ దిగు అన్న మాటతో ఈ లోకంలోకొచ్చి మెల్లగా దిగింది. వాలెట్ పార్కింగ్ కి కారు తాళాలిస్తుంటే అలా తెలియని వాడికి తమ కారు తాళాలు ఎందుకు ఇస్తున్నాడన్న కంగారు పడింది. ఆమె మనసులో ఉన్న అనుమానాలన్నీ మధు విశదీకరించాక తన అమాయకత్వానికి నవ్వుకుంది. తను సెలెక్ట్ చేసిన బట్టల్లో అందంగా మెరిసిపోతున్న ఆమెను చిలిపిగా చూశాడు. అతని చూపుకే ఆమె మనసు విరిసిన సుమంలా అయిపోయింది. నడుం చుట్టూ చేయి వేసి ఆమెను మెల్లగా నడిపించాడు. అతన్ని ఆనుకుని నడుస్తుంటే అదో లోకంలో విహరిస్తోన్న భావన. లోపలికి వెళ్ళాక ఆ పరిసరాలు చూస్తుంటే ఏదో రాజమహల్కి వచ్చినట్లుగా అనిపించింది. టేబుల్ దగ్గరకు చేరుకోగానే సర్వర్ గుడ్ ఈవినింగ్ మేడం అంటూ ఆమె కూర్చునేందుకు అనుకూలంగా కుర్చీ జరిపాడు. అవన్నీ రాజమర్యాదలుగా అనిపించి ఈ హోటల్లో అందరూ మర్యాదస్తుల్లా ఉన్నారండి అంది. అతను చిన్నగా నవ్వి మనమిచ్చే డబ్బుల్ని బట్టి వాళ్ళ మర్యాదలుంటాయి అన్నాడు. మెనూ కార్డ్ రాగానే ఆమె ముందుకు జరిపి ఏం కావాలో ఆర్డర్ చేయమన్నాడు. అందులో ఉన్న వాటి పేర్లు కూడా ఎప్పుడూ వినలేదు. మొత్తం అంతా తిప్పి అతని వైపు జరిపింది. నిజం చెప్పాలంటే ఒక్కో ఐటెం కింద ఉన్న ధరలు ఆమెకు భయం కలిగించాయి. ఏం చెబితే అతనికి కోపం వస్తుందో, ఏది తక్కువ ఖరీదో చూసేసరికి సమయం గడిచిపోతుంది. అదేంటి, నీకేం కావాలో ఆర్డర్ చేయి అన్నాడు. అందులో ఉన్న వాటి పేర్లు నేనెప్పుడూ వినలేదు. మీకిష్టమైనవి చూసి ఆర్డర్ ఇవ్వండి అంది. అర్థమైనట్లుగా తల ఊపాడు. అతనికి తెలుసు ఆమె ఆర్డర్ ఇవ్వలేదని. అందులో ఉన్న చాలా వాటి పేర్లు విని ఉండదని. అతనికి కావలసింది అదే. ప్రతి విషయంలో ఆమెకు ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా ఆమె అనుకోవాలన్నదే అతని ఉద్దేశం. ఆ తర్వాత అతను ఆర్డర్ ఇవ్వడం జరిగింది. బేరర్ తెచ్చి అన్నీ పెట్టేలోపున టేబుల్ మీదున్న ప్లేట్స్, కట్లరీ ఎలా ఉపయోగించాలో, నాప్కిన్ ఎలా వాడాలో ఆమెకు చెప్పాడు. బుద్ధిమంతుడైన విద్యార్థిలా అన్నీ వింది. ముందుగా సూపు ఆర్డర్ చేశాడు. సూప్ వచ్చింది. తన ముందున్న సూప్ బౌలును చూస్తూ కూర్చున్న ఆమెకు అందులో సాల్ట్, పెప్పర్ ఆమె టేస్ట్కి అనుగుణంగా ఎలా వేసుకోవాలో చూపించాడు. సూపులో కొంచెం పెప్పర్ ఎక్కువై కారం అనిపించింది. కంట తిరిగిన నీరు రుమాల్తో తుడుచుకోవడం చూసి కారంగా ఉందా అన్నాడు. లేదన్నట్లుగా తల ఊపింది. ఉందంటే అతను ఏమనుకుంటాడో అన్న భయంతో. ఆర్డర్ చేసినవన్నీ టేబుల్ మీదకొచ్చాయి. బేరర్ సర్వ్ చేయబోతుంటే అతన్ని వెళ్లమని ఒక్కొక్క ఐటెం ఆమెకు చెబుతూ ఆమె ప్లేట్లో వడ్డించాడు. సున్నితంగా ఎలా తినాలో ఆమెకు నేర్పించాడు. దానికి కారణం అఫీషియల్గా ఆమెక మీదట ఎంతో పెద్దవాళ్ల మధ్య డిన్నర్లకి అటెండ్ అవ్వాలి. దానికి నాందిగా ఈ కల్చర్కి ఆమెను అలవాటు చేయకపోతే రేపు నలుగురిలో నవ్వులు పాలవుతుందన్న ముందు చూపే ఆమెను ఇలాంటి డిన్నర్స్కు తీసుకురావడం. ఇద్దరికి ఇన్ని ఐటమ్స్ అవసరమా అనిపించింది. కానీ ఆ మాట బయట కనలేదు. మౌనంగా భోజనం ముగించారు ఇద్దరు. భోజనం చేస్తూ తన చుట్టుపక్కల పరిసరాల్ని పరికిస్తోంది మధురిమ. భోజనం చివరకొచ్చేసరికి వెయిటర్ వచ్చి ఎనీ డిజర్ట్ సార్ అన్నాడు. నీకు ఐస్ క్రీమ్ ఇష్టమే కదా, లేకపోతే రసమలై చెప్పమంటావా అని అడిగాడు. ఆమెకేం చెప్పాలో తెలియలేదు. ఐస్ క్రీమ్ ఉద్యోగంలో కడుగు పెట్టాక చాలాసార్లు తింది, కానీ రసమలై ఎప్పుడూ తినలేదు. ఆమె సందిగ్ధం చూసి రసమలై, ఐస్ క్రీమ్ రెండూ చెప్తాను, 50-50, ఇక మీదట అన్నీ అంతే కదా అన్నాడు. అబ్బా, తనెంత అదృష్టవంతురాలు. మనసెరిగిన భర్త లభించడం ఆడదాని జీవితంలో ఎంత అపురూపమైన వరమో కదా. ఏం పుణ్యం చేసుకుందో మధులాంటి భర్త దొరికాడు. ఆమె ఆలోచనల్లో ఉండగానే మేడం హోగయ్యా అంటూ వచ్చాడు వెయిటర్. ఇంకా తింటావా, అయిపోయిందా అని అడుగుతున్నాడు. అయిపోతే ప్లేట్స్ తీసేస్తాడు, ఈ లోపల డిజర్ట్ వస్తుంది అన్నాడు. అయిపోయిందన్నట్లు తల ఊపింది. ప్లేట్స్ తీసేయమన్నట్లుగా చెప్పాడు. కొద్ది క్షణాల్లో టేబుల్ ఖాళీ అయింది. డిజర్ట్ తినడం అయ్యాక వెయిటర్ ఫింగర్ బౌల్ తెచ్చిచ్చాడు. అది ఎందుకో తెలియలేదు. సరే, మధు ఏం చేస్తే అది చేద్దామని ఆగింది. అందులో ఉన్న నిమ్మకాయ పిండి ఆ గోరువెచ్చని నీళ్లలో చేయి కడుక్కుని నాప్కిన్తో చేతులు తుడుచుకుని టేబుల్ మీద పడేశాడు. అతన్ని ఫాలో అవుతూ మధురం కూడా అలాగే చేసింది. ఇంతలో బిల్ తీసుకునొస్తున్న బేరర్ కనబడగానే లేచి వాష్రూమ్కి వెళ్ళొస్తానని లేచాడు. మధురంకు ఆ హోటల్ మొదటిసారి కానీ మధు తరచూ అక్కడికొస్తాడు. అక్కడ వారికి అతను సుపరిచితుడే. వెళుతూ వెళుతూ తన క్రెడిట్ కార్డు ఆమెకిచ్చి బిల్లు పే చేయమన్నాడు. వెయిటర్ పెట్టిన బిల్లులో కార్డు పెడదామని కుతూహలం కొద్దీ బిల్లు ఎంతయిందో చూసింది. ఆ సంఖ్య చూసిన ఆమెకు గుండె ఆగినట్లయింది. తామిద్దరి భోజనం ఖరీదు ఎంత అని. మధుకు కావలసింది కూడా అదే. తను ఆమె కోసం ఏమైనా చేస్తాడు అన్న భావం ఆమెలో కలగాలి. అప్పుడే ఆమె తనను నమ్ముతుంది. పెంపుడు కుక్కను మచ్చిక చేసుకునేందుకు యజమాని ప్రవర్తించే విధానంలోనూ ఇప్పుడు మధు చేసే దాంట్లోనూ ఏమీ తేడా లేదు. మధురిమ అందానికి మెరుగులు దిద్దుకోవడానికి రకరకాల సౌందర్య సాధనాలు కొనేవాడు.
నెలకోసారి బ్యూటీ పార్లర్లకు వెళ్ళమనేవాడు. ఉద్యోగమే కాక తన అందం తల నుంచి కాలి గోటిదాకా శ్రద్ధగా చూసుకోవడమే తనకిష్టమన్నాడు. ఇవన్నీ నాకెందుకని ఆమె అన్ననాడు. ఊహకు తావిలా నీ అందానికి మెరుగులు పెడతాయి అనేవాడు. మధురిమకు పట్టుచీరలంటే ఇష్టం. పట్టుచీరలు, ప్యూర్ సిల్క్ చీరలు డిగ్నిఫైడ్గా ఉంటాయని ఆమె భావన. నిజమే, పట్టుచీరలు బావుంటాయి. అవి పెద్ద తరహాగా ఉంటాయి. మధ్య వయసు వాళ్ళు కట్టుకోవాలి. నీలాంటి అందమైన వాళ్ళు షిఫాన్ చీరలు, జార్జెట్ చీరలు కట్టుకుంటే అందం మరింత ద్విగుణీకృతం అవుతుంది అని ఖరీదైన షిఫాన్ చీరలు, నెట చీరలు కొనేవాడు. ఆఫీసుకు మాత్రం సల్వార్ కమీజులే వేసుకునేది. కొత్తలో అలాంటి చీరలు, ఆ మేకప్ అలవాట్లేక ఇబ్బంది అనిపించేది. మధుసూదన్ మీద ఆమెకున్న ప్రేమ ఆమె తన ఇష్టాలను చంపుకుని అతని ఇష్టాలన్నీ తన ఇష్టాలుగా మార్చుకునేటట్టు చేసింది. ఇప్పుడు మెరుగులు పెట్టిన ఆమె అందాన్ని అద్దంలో చూసుకోవడం ఆమెకిష్టమైన పనుల్లో ఒకటి. సౌందర్య సాధనాలు వాడడం మొదలుపెట్టాక వాటిలో ఏవి మంచివి అన్న వెతుకులాట ప్రారంభించింది మధురిమ. ఇది వరకు ఆడవాళ్లు సౌందర్య సాధనాలంతగా వాడేవారు కాదు. అందులో మధ్యతరగతి మహిళలు పౌడర్ తప్ప మరొకటి ఎరుగరు. ఈ సౌందర్య సాధనాల వాడుక ఉత్తర భారతంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. కాలక్రమేణా విదేశీ నాగరికత ప్రభావంతో దేశమంతటా ఆడవాళ్లు తమ అందాలకు మెరుగులు పెట్టుకునేందుకు తాపత్రయం మొదలుపెట్టారు. దాని పర్యవసానమే సౌందర్య సాధనాల వాడుక, బ్యూటీ పార్లర్ల సంఖ్య పెరగడానికి కారణమైంది. మధ్యతరగతి వాళ్లు కూడా తమ సంపాదనలో కొంత సౌందర్య సాధనకు డబ్బు ఖర్చు పెట్టడం మొదలుపెట్టారు. అందుకని కెమికల్స్ లేకుండా ఉండే సౌందర్య సాధనాలు తమ కంపెనీ తయారు చేస్తే కొత్త కోరుకునేవాళ్లు తప్పక తమ ప్రోడక్ట్ని ఆహ్వానిస్తారు. ఈ ఆలోచన రాగానే తన ఆలోచనను మధుకు చెప్పాలన్న కోరిక ఆమెను నిలవనీయడం లేదు. మధు రాక కోసం ఆమె ఎదురుతెన్నులు చూస్తోంది. అప్పటికి ఆఫీస్ టూర్ అని వెళ్లి 10 రోజులు దాటింది. మెల్లగా అతని రాకపోకలకు అలవాటు పడిపోయింది. నలుగురికి తన భర్తగా అతన్ని పరిచయం చేసుకునే రోజు ఎప్పుడొస్తుందా అని అప్పుడప్పుడు అనుకోవడం, ఆ రోజు త్వరలో రావాలని కోరుకోవడం తప్ప ఆమె ఏమీ చేయలేదు. కొత్త కాపురం ఎలా ఉందని అప్పుడప్పుడు తల్లి ఫోన్ చేస్తూ ఉంటుంది. తన పెళ్లి గురించి మధు ఇలా అన్నాడని తల్లికి చెబితే తల్లి అనుమానాలతో తనను వేధిస్తుందని కడుపులోనే దాచుకుంది. ఆ వెలితిని మరిచిపోవడానికి పనిలో ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టింది. 15 రోజుల దీర్ఘకాలం తర్వాత మధు వచ్చాడు. అతని రాక ఆమెకు పండగ. అప్పటిదాకా అతని మీదున్న కోపం అతని చిరునవ్వుతోనూ అతని స్పర్శతోనూ మటుమాయమైపోతుంది. అతని పరిష్వంగం కోసం మనసు తాతాలాడుతుంది. అతను విశ్రాంతిగా టీవీ చూస్తున్న సమయంలో చెప్పింది తన ఆలోచనను. ఆమె ఆలోచన విన్న తక్షణం అతని మనసు ఎగిరి గంతేసినంత పనైంది. అతని ఆనందానికి అవధులు లేవు. పనిలో ఆమెకున్న ఉత్సాహం చూసి ఆమెను ఎంపిక చేసి తాను సరైన నిర్ణయమే తీసుకున్నాననుకున్నాడు. అతను కన్న కలలు నిజమవుతాయన్న ఆశ కనబడుతోంది. మధురిమను ఆనందంతో గట్టిగా కౌగిలించుకుని ముద్దుల ముద్రలు వేశాడు. టెలిఫోన్ రింగ్ అవడంతో ఈ లోకంలోకి వచ్చారిద్దరు. మధురిమ చెప్పేది చాలా శ్రద్ధగా వింటోంది మాధవి. ఇంత చదువుకుని తెలివితేటలున్నమ్మాయి ఎలా మోసపోయిందా అన్న ప్రశ్న ఆమె మెదడులో కదలాడుతోంది. చెబుతుందాపి ఫోన్ తీయడానికి వెళ్ళింది మధురిమ. అవతల మాట్లాడుతోంది లాయర్ స్వప్న. కేసు గురించి మాట్లాడాలి, ఎప్పుడొస్తావని. మర్నాడు పొద్దున్నొస్తానని ఫోన్ పెట్టేసింది. రాజమ్మ, ఆకలిగా ఉంది, భోజనాలు వడ్డించు అంది మధురిమ. భోజనం కానిచ్చి మళ్ళీ కూర్చుందామా అంది మాధవితో. అలాగే అన్నట్లుగా తల ఊపి డైనింగ్ టేబుల్ వద్దకు నడిచింది. రాజమ్మ కంచాలు పెట్టి భోజనాలు వడ్డించింది. భోజనం చేస్తూ అంది మాధవి. బావను అమితంగా ప్రేమించాను. అందుకే అతని ప్రతి అడుగుకి నా అభ్యంతరం తెలపలేదు. అతని విషయాలు పట్టించుకోకుండా నేను చాలా తప్పు చేశానేమో అనిపిస్తోంది. మా నాయనమ్మ అంటూ ఉండేది, మగవాడికి తొందరపాటు ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు చంటి పిల్లవాళ్ల తపటడుగులు వేస్తాడు. పెళ్లికి ముందు తల్లి, పెళ్ళయ్యాక భార్య అతని తప్పులు కనిపెట్టి సరిదిద్దాలని. కరణేషు మంత్రి అని అందుకే అన్నారేమో. కానీ బావ నాకు అవకాశం ఇవ్వలేదు. అతని సమస్యలు నాకెప్పుడూ చెప్పలేదు. నిజం చెప్పాలంటే మా దాంపత్యం యాంత్రికంగా సాగిందేమో అన్న అనుమానం నాకు. మధురిమ ఏం మాట్లాడకపోవడంతో మళ్లీ తనే అంది. ఇంత చదువుకున్న నువ్వు అతను బిగించిన ఉచ్చులో ఎలా ఇరుక్కున్నావు? ప్రేమ గుడ్డిది, నమ్మకం చెడ్డది. అయినా కన్న తండ్రి, కట్టుకున్నవాడు మోసం చేస్తారని కలలో కూడా ఊహించగలమా? ఒకరి మీద ఒకరు ఆధారపడి బతుకుతున్నప్పుడు నమ్మకం లేకుండా ఎలా ఉంటాం? నువ్వే కాదు, నేను అమితంగా ప్రేమించాను. అందుకే అతను నా చుట్టూ అందమైన వలలుతున్నా తెలుసుకోలేకపోయాను అంది మధురిమ. భోజనాలయ్యాక కాసేపు టీవీ చూద్దామని కూర్చున్నారు. టీవీ మధ్యలో మాధవి అంది, టీవీలో చూపించే ఈ సీరియళ్లకు అంతూదరి ఉండదు.
ఆడపడుచులున్న వాళ్ళందరూ ప్రేమగా ఉంటారని అన్ను, కానీ వాళ్ళ కాపురాలు వాళ్ళు సవ్యంగా చేసుకోకుండా ఇలా అన్నగారి కాపురంలో చిచ్చు పెట్టడానికి పుట్టింటికి రావడం ఏమిటో నాకు అర్థం కాదు. నువ్వు చూస్తావా ఈ సీరియల్స్? నాకైతే హాయిగా ఒక పుస్తకం చదువుకోవడం మంచిదనిపిస్తుంది. నిజమే. నేను ఇది వరకు ఎప్పుడైనా టైం ఉంటే సినిమా మంచిదుంటే చూసేదాన్ని, లేకపోతే నా వర్క్ గురించి నెట్లో సెర్చ్ చేయడమో చేసేదాన్ని. కానీ ఇలాంటి పనులకు మనసు నిలకడగా ఉండాలి. ఇప్పుడు నేనున్న స్థితిలో ఏదో బొమ్మ కదులుతుంటుంది కాబట్టి ఇదే బెటర్ అని టీవీని ఆశ్రయిస్తున్నాను అంది. అవును, టీవీ చూడ్డానికి మన బుర్ర ఉపయోగించనక్కర్లేదు అంటూ కాసేపు రకరకాల ఛానల్స్ మార్చి విసిగేసి కట్టేశారు. మిగిలిన కథ రేపు అనుకుని ఇద్దరూ వాళ్ళ వాళ్ళ పక్కలు చేరారు. ఇద్దరి మనసుల్లో రకరకాల ఆలోచనలు, మధురిమ మనసులో అనేక సందేహాలు. మాధవి ఆప్యాయంగా మాట్లాడుతున్నా ముక్కు మొహం తెలియని తన కోసం భర్తకు వ్యతిరేకంగా నిలబడుతుందా? అతనికి శిక్ష పడితే ఎక్కువ నష్టం జరిగేది ఆమెకే. నిజానిజాలు తెలుసుకున్నాక తన చర్యలు కనిపెట్టి భర్తను రక్షించుకునేందుకు ప్రయత్నించదు కదా అన్న అనుమానం. అయినా నిండా మునిగిన వాడికి చలేంటి, కానున్నది కాక మాందో అనుకుంది. అతి కష్టం మీద అతనికి బెయిల్ దొరకకుండా అరెస్టు చేయించింది. ఇక ముందు ఏమవుతుందో చూడాలి. మాధవి ఆలోచనలు ఇంకోలా ఉన్నాయి. ఏది ఏమైనా రకరకాల ఆలోచనలతో ఇద్దరూ చాలా రాత్రిదాకా నిద్రకు దూరం అయ్యారు. వేడెక్కిన మెదడు మెల్లగా చల్లగా నిద్రాదేవిని ఆహ్వానించింది. పొద్దుపోయేదాకా నిద్రలేని ఇద్దరూ పొద్దుపోయేదాకా నిద్ర లేవలేకపోయారు. రాజమ్మొచ్చి ఇద్దరినీ నిద్రలేపింది. బద్ధకం వదలకపోయినా బద్ధకంగా నిద్రలేచారు. వాళ్ళిద్దరూ బ్రష్ చేసుకుని వచ్చేసరికి కమ్మని కాఫీతో రెడీగా ఉంది రాజమ్మ. అమ్మగారు, స్నానం చేసి తిమిలొస్తే టిఫిన్ రెడీ చేస్తానండి అంది రాజమ్మ. టిఫిన్ చేస్తుండగా ఏదో టీవీ ఛానల్స్ వాళ్ళు వచ్చారు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తామంటూ. నేనేం సెలబ్రిటీని కాదు, నాతో పనే ఉంది అంది మధురిమ. కాదండి, నగరంలో ప్రస్తుతం సెన్సేషనల్ న్యూస్ ఇదే కదా. మీ మనోభావాలేంటి? అసలేం జరిగింది? మీరేం చేయబోతున్నారు? ఇవన్నీ ముందుగా మా ఛానల్లో ప్రసారం చేద్దామని అంది రిపోర్టర్. ఏం, మీకు ప్రసారం చేయడానికి ఇంకేమీ లేవా అంది మాధవి. మేం మధురిమ్మ గారిని అడుగుతుంటే మీరు సమాధానం చెబుతున్నారేంటండి? మధురిమ్మ నోరు విప్పి ఏదో చెప్పబోయింది. ఆమెను కళ్ళతో వారించి ఆమె అక్కయ్యను ఆమె ఏం చేస్తోందన్నది ఇప్పుడు చెప్పబోవడం లేదు. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు కోర్టు వారు అనుమతిస్తే అప్పుడు మీకు కావలసిన సమాచారం దొరుకుతుంది. ప్రస్తుతానికి ఇది మా ఇంటి గొడవ, పబ్లిక్ చేయవలసిన అవసరం లేదు అంది మాధవి. అది కాదండి, మీకు జరిగిన అన్యాయాన్ని నలుగురికి తెలియజేయాలి కదండి, అప్పుడే కదా మిగిలిన ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండేది అంది. అలా అయితే ఇలా, కాకపోతే ఇంకోలా. అమ్మాయిలపై అఘాయిత్యాలు జరిగాయి కదా, దాన్ని మీరు ప్రసారం చేశారు కదా. అరాచకాలు అఘాయిత్యాలు జరగడం మానేశాయా లేక తగ్గిపోయాయా అంది మాధవి. దాంతో ఆ అమ్మాయి మొహం ముడుచుకుని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి వాళ్ల ఛానల్లో మంచి పేరుంది, ఎక్కడికి వెళ్ళినా సమాచారం సేకరించుకుని వస్తుందని, ఇంటర్వ్యూ కూడా బాగా చేస్తుందని. ఆమె జీవితంలో ఇది మొదటి పరాభవం. ఆమె వెనకే కెమెరామెన్ కదిలాడు. ఏంటో ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే అన్న సామెతలా ఉంది అనుకుని. మధురిమ నా గురించి అప్పుడే ఎవరికీ చెప్పొద్దు, సమయం వచ్చినప్పుడు నేను బయట పెడతాను. అసలు జరగవలసింది చూడు. నీకు ఏ విధంగా ద్రోహం చేశాడో కూడా నాకు వివరంగా తెలియాలి. నా గురించిన విషయాలు ఇప్పుడే అందరి నోళ్లలో పడడం నాకు ఇష్టం లేదు. ఏ పని లేక ఇతరుల విషయాల్లో ఆసక్తి చూపించే వాళ్లకు మన విషయం మంచి మేతగా దొరుకుతుంది. అసలు విషయానికి చిలవలు పలవలు చేర్చి పుకార్లు లేవదీస్తారు. నీ కథ చెప్పు, ఆ తర్వాత మీ లాయర్ స్నేహితురాల్ని కలుద్దాం అంది. అసలు ఈ వార్త టీవీలో రావాలని కానీ పబ్లిసిటీ కావాలని తను కోరుకోలేదు. తను మామూలుగా తన చర్య తాను చేసుకుంటూ పోయింది. వీళ్ళకెవరైనా ఇన్ఫార్మర్స్ ఉంటారేమో, లేకపోతే ఇంత తొందరగా వార్త వ్యాపిస్తుందా? మాధవి చెప్పిన దాంట్లో కూడా నిజముంది. పక్కవాడి విషయం వినడమే వేడుక చాలా మందికి, అది కూడా మంచి కాక చెడైతే మరీను. ఎదుటివాడికి మంచి జరిగితే అసూయ ద్వేషాలతో మనసును రగిలించుకోవడం, చెడు జరిగితే దాన్ని కోతిపుండు బ్రహ్మరాక్షసిగా చేసి ప్రచారం చేయడం మనిషిలోని పైశాచికత్వానికి నిదర్శనం. ఈరోజు అగర్వాల్తో మీటింగ్ ఉంది, మర్చిపోలేదు కదా అన్నాడు మధుసూదన్. గుర్తుంది, మీరు కూడా ఉంటారు కదా. నాకు కుదరదు, నేను ఈరోజే ఢిల్లీ వెళ్ళాలి. నీ మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది, నువ్వు మేనేజ్ చేయగలవు అన్నాడు. అలా అతను లేకుండా రకరకాల బిజినెస్ మీటింగులకు ఆమె హాజరు కావడం అలవాటైంది. అందులో కొంతమంది వీళ్ల బిజినెస్తో లావాదేవీలు ఉన్నవాళ్లు. మధు కోరుకున్న విధంగా బిజినెస్ బాగా డెవలప్ అవడం, అతను మొదలుపెట్టిన వివిధ వ్యాపారాలు లాభాలు గడించడం మొదలుపెట్టాయి. వాళ్ల ఫార్మాస్యూటికల్ కంపెనీ మాత్రం నామమాత్రంగా నడుస్తోంది. ఇప్పుడు అది ఎక్కువగా జనరిక్ డ్రగ్స్.
మధురిమ కనిపెట్టిన బయో ప్రొడక్ట్స్ కి పరిమితమైంది. ఈ కొత్త రకం మీటింగులకి అటెండ్ అవ్వడం మూలంగా మధురిమ ఇది వరకట్లా తన పని కానీ రీసెర్చ్ కానీ చేయడానికి అవకాశం కలగడం లేదు. ఎందుకో ఆమెకి ఈ మీటింగులకు కొత్తలో ఉత్సాహంగా పాల్గొన్న రాను రాను విసుగు కలిగిస్తున్నాయి. ఆమె కోరుకున్న జాబ్ సాటిస్ఫాక్షన్ దొరకడం లేదు. మధుసూదన్ తనను భారీగా నలుగురిలో ఎప్పుడు అనౌన్స్ చేస్తాడో అని ఎదురు చూస్తోంది. ఎప్పుడడిగినా ఇదిగో అంటూ దాటేస్తున్నాడు. ఆమెలో అనుమానం పొడచూపడం మొదలుపెట్టింది. అగర్వాల్ మీటింగ్కి ఆమె ఒక్కర్తే అటెండ్ అయింది. అగర్వాల్కి అన్ని విషయాలు తెలుసునన్న విషయం మధురంకు తెలీదు. ఆమెను వలలో చిక్కించిన మధుసూదన్ మీద అప్పుడప్పుడు ఈర్ష కలిగిన ఏమోలో ఆమంటే జాలి కూడా ఉంది. అతని వ్యాపారంలో అతనిలాంటివి ఇష్టపడ్డు. ఈ మధ్య కొత్త రకం మీటింగులు మొదలు పెట్టాడు. అలాంటి వాటికి మధురిమను ప్రత్యేకంగా అలంకరించుకోమంటాడు. కారణం అడగడానికి చాలాసార్లు ప్రయత్నించింది. నువ్వు అందంగా అలంకరించుకుని నా ఎదురుగా కూర్చుంటే నాలో కొత్త ఉత్సాహం వస్తుంది. అందమైన అబద్ధం. మీటింగ్ అయ్యాక మిశ్రా, నేను హోటల్ రూమ్కి వెళతాను మధుసాబ్ అన్నాడు. నో, అలా వీలు కాదు. ఈ రోజు మా ఇంటికి భోజనానికి రండి. మా మధురిమ వంట బాగా చేస్తుంది అన్నాడు. అవును రండి. ఆయన అస్తమానం నా వంట మెచ్చుకుంటూ ఉంటారు అంది. మధురిమ కూడా చాలా ఆనందంగా ఉంది. దానికి కారణం ఈ రోజు మిశ్రాకు ఆమెను తన భార్యగా పరిచయం చేశాడు. అనవసరంగా అనుమానపడింది. ఈ రోజు మిశ్రాకి పరిచయం చేసినట్లుగా అతను అనుకున్న విధంగా జరిగాక గర్వంగా తనను అందరికీ భారీగా పరిచయం చేస్తాడు. గొర్రె ఎప్పుడు కాసాయవాణ్ణి నమ్ముతుంది అన్నది నిజం. వేరే గత్యంతరం లేదు. మధురిమ పని కూడా ప్రస్తుతం అలాగే ఉంది. కానీ ఆమెకు తెలియని విషయం, మధురిమని ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాడో మిశ్రాకు తెలుసునన్న విషయం. పాపం, లోకజ్ఞానం లేని ఆడది. ముగ్గురూ కలిసి మధురిమ ఫ్లాట్కి వచ్చారు. ఫోన్లో పని మనిషికి ఏం చేయాలో అన్నీ చెప్పింది. ఇంటికి వెళ్ళాక 10 నిమిషాల్లో బట్టలు మార్చుకుని వాళ్ళిద్దరికీ డ్రింక్స్కి కావలసినవన్నీ సమకూర్చి తాను వంట చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది. మిశ్రా ఆమెను కూర్చోమన్నాడు. నేనిక్కడ కూర్చుంటే వంటెలా అంది నవ్వుతూ. అదేంటి, మీరెందుకు? వంట చేయడం పని మనిషి చేస్తుంది కదా. నోనో, మధుకు అలా నచ్చదు. వంట ఇప్పుడు నేనే చేస్తాను అంది. తినబోతూ రుచెందుకు? మధురిమ తన పేరంత మధురంగా వంట చేస్తుంది. నేను టూర్ అని తిరుగుతాను కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఈ పాటికి ఆమె భోజనం తిని గుండ్రంగా తయారై ఉండేవాణ్ణి అంటూ నవ్వాడు మధు. మిశ్రా అతని నవ్వులో శృతి కలిపాడు. మధురిమ వంట అయ్యేసరికి వాళ్ల సెషన్ కూడా పూర్తయింది. మధు ఎప్పుడూ ఎక్కువ తాగడు. 2 పెగ్గలు మించనివ్వడు. మిశ్రా మాత్రం కొంచెం ఎక్కువే పుచ్చుకున్నాడు. టేబుల్ మీద అన్నీ అరేంజ్ చేసి భోజనాలకు రమ్మని పిలిచింది. వంట చేయడమే కాక దాన్ని అందంగా అలంకరించడం కూడా నేర్చుకుంది. నార్త్ వంటలన్నీ మధుకి ఇష్టమని నేర్చుకుంది. మిశ్రా వంట తింటూ బాగుందని మెచ్చుకున్నాడు. అమాయకమైన ఆడమనసు దానికి ఎంతో పొంగిపోయింది. భోజనాల తర్వాత మిశ్రా తనకు చూపించిన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. మధురిమ మధుసూదన్లు తమ పడక గదిలోకి వెళ్లారు. నైటీ మార్చుకునేందుకు బాత్రూంలోకి వెళ్ళింది. ఈరోజు నిన్ను చాలా కష్టపెట్టాను కదా, బాగా అలిసిపోయావు. నీకోసం కాస్త కాఫీ తెచ్చాను, తాగు అన్నాడు. అదేంటి, ఇప్పుడే అన్నం తిన్నాను కదా, కాఫీ ఎందుకు అంది. అలసట తగ్గుతుందని కాఫీ తెచ్చాను. నువ్వు భోజనం కూడా సరిగ్గా చేయలేదు. అదీ కాక కాఫీ తాగితే నీకు మంచి నిద్ర పట్టి అలసట తీరుతుంది. నీకు కంపెనీకి నేను కూడా తాగుతాను అంటూ తన కప్పు చూపించాడు. అంత ప్రేమగా తెచ్చింది వద్దంటే బాధపడతాడని కాఫీ తాగడానికి నిర్ణయించుకుంది. ల్యాప్టాప్ తెచ్చుకుని ఆ రోజు మీటింగ్ గురించి తాను రాసిన రిపోర్ట్ అతనికి వినిపించడం మొదలుపెట్టింది. మధు దొరికితే తాను చేసిన పని అతనికి చూపిస్తే ఆమెకో ఆత్మ సంతృప్తి కలుగుతుంది. అది ఎప్పుడో కాని దొరకదు. కాసేపు విన్నట్లుగా విని కాఫీ తాగే, చల్లారిపోతుంది అన్నాడు. అదేంటో కాఫీ తాగిన కాసేపటికి మొత్తుగా అనిపించింది. ఆ తర్వాత ఏమైందో ఆమెకే తెలీదు. మొత్తుగా ఉన్న తన మీద ఎవరో వాలినట్లు తన నైటీ పక్కకు తొలగినట్లు అనిపించింది. పొద్దున కూడా తొందరగా లేవలేకపోయింది. ఆమె లేచేసరికి వంటింట్లో పని మనిషి పనిచేస్తుంది అనడానికి నిదర్శనంగా గిన్నెల చప్పుడు వినిపిస్తోంది. పక్కన మధు లేడు. నలిగిన పక్క చూసి మురిసిపోయింది. దానికి కారణం మధుసూదన్ ఆమె ఇంటికొచ్చి అప్పుడే 2 నెలలైంది. పని మనిషి కొద్ది దూరంలో ఉంటుంది, నమ్మకమైంది. వంట శుభ్రంగా చేస్తుంది. అందుకే ఆమెకొక తాళం ఇచ్చేసింది. టైం ప్రకారం వచ్చి అన్ని పనులు చేస్తుంది. వంట కూడా చేస్తుంది. ఒక్క మధు వచ్చినప్పుడు మాత్రమే మధురిమ వంట చేస్తుంది. వంటింట్లోకొచ్చి తననెందుకు లేపలేదు అని అడిగింది. నేనొచ్చేసరికి సాబు ఉన్నారు. సాబుకి కాఫీ కావాలంటే కలిపాను. మిమ్మల్ని లేపొద్దని బాగా అలసిపోయారని అన్నారు. అందుకే లేపలేదు. సాబ్ రాత్రొచ్చిన ఇంకో సాబ్ తయారయ్యి టిఫిన్ బయట చేస్తామని వెళ్ళిపోయారు అంది. మధుసూదనకు ఫోన్ చేసింది. మీటింగ్లో ఉన్నట్లున్నాడు. బాగా అలసటగా ఉండి ఒళ్లంతా నొప్పులు. కాఫీ తాగుతూ టీవీ ఆన్ చేసి చూడడం మొదలుపెట్టింది.
పూర్తిగా సినిమాలో మునిగిపోయింది. సినిమా అయిపోయాక కూడా ఆ కథ ఆమెను వదల్లేదు. భూమి మీద పడగానే తల్లిని పోగొట్టుకున్న పిల్ల తల్లికి దూరం అవడమే కాకుండా తండ్రి నిరాదరణకు గురవడం ఎంత శోచనీయమో కదా. తల్లి చావుకు కారణం ఆమె ఎలా అవుతుంది? అలా నిరాదరణకు గురైన పిల్ల మనస్తత్వం ఎలా ఉంటుంది? ఏది ఏమైనా ఒక మంచి సినిమా చూశానన్న తృప్తి కలిగింది. సినిమా చూసి ఎన్నాళ్లయిందో. పెళ్ళైన కొత్తలో మధు తను కలిసి సినిమాలు చూసేవారు. కాలక్రమేణా పని హడావిడిలో కుదరడం లేదు. జీవితం ఉరుకులు పరుగులుగా మారిపోయింది. జీవితం యాంత్రికమైపోయింది. పొద్దున లేచింది మొదలు పరుగులు. ఏదో చెయ్యాలన్న తపన, ఏదో సాధించాలన్న భావన. అసలు మనిషి తన జీవితాన్ని ఎంత యాంత్రికంగా చేసుకోవాలా? దేనికోసం ఈ పరుగు? సంతోషం, సుఖం కోసం అన్న సమాధానం వస్తుంది చాలా మంది నుంచి. అసలు సంతోషానికి నిర్వచనం ఏమిటి? మానసిక ఆనందమే మన శరీరానికి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. పేదవాడికి 2 పూట్ల కడుపు నిండితే ఆనందం. రోజు ఇలా ఉంటే చాలు అనుకుంటాడు. ఉద్యోగస్తుడైతే జీతం పెంపుదల, పదోన్నతి ఆనందదాయకాలవుతాయి. ప్రతి మనిషికి అతని ఆలోచన, అతను పెరిగిన వాతావరణాన్ని బట్టి అతని ఆనందం అన్నది ఆధారపడి ఉంటుంది. ప్రతిదానికి ఒక పరిమితి ఉంది. ఆశ మనిషిని అధోగతికి జారుస్తుంది. అతి సర్వత్రా వర్జయేత్ అన్నది అందుకే. సినిమా అయ్యాక లేవాలనిపించక ఛానల్ మారుస్తున్న మధురిమ మనసులో ఇలాంటి ఆలోచన తరంగాలు లేచాయి. ఎందుకు మధు ఇంకా ఏదో చెయ్యాలని, తన బిజినెస్ పెంచాలని తాపత్రయపడుతున్నాడు? ఇప్పుడు తామున్న స్థితి హాయిగా గడపడానికి సరిపోతుంది. ఇంకా ఏదో చెయ్యాలన్న తాపత్రయం అవసరమా? ఉన్నదిద్దరు. ఒకవేళ పిల్లలు పుట్టినా హాయిగా గడపచ్చు. పిల్లల గురించి ఆలోచన రాగానే ఏదో మధురానుభూతి. తామిద్దరి ప్రేమ ఫలాలు ఇంట్లో తిరిగాడాలి. ఆలోచన ఎంత మధురంగా ఉంటే అనుభవం ఇంకెంత ఆనందంగా ఉంటుందో కదా. మధు ఇంటికొచ్చాక తన ఆలోచన చెప్పాలి. ఎన్నాళ్ళు ఈ ఆలోచన ఎందుకు రాలేదు అని అడుగుతాడా? మధురిమకు ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు తాను చదివిన షేక్స్పియర్ పోయెట్ గుర్తుకొచ్చింది. పిల్లలు మన ప్రతిబింబాలు. అద్దంలో మన మొహం మనం చూసుకున్నట్టే పిల్లల్లో మన బాల్యాన్ని దర్శించొచ్చు. మన ఉనికిని ముందుకు తీసుకెళ్లేవాళ్లు వాళ్లే. అందుకే ప్రతి వాళ్లకు పిల్లలంటే ప్రేమ, ఒక మధుర భావన కలుగుతాయి. పిల్లలు భార్యాభర్తల అనుబంధానికి పీఠముళ్ళ లాంటి వాళ్ళు. కానీ మధురిమకు అవకాశం రాలేదు. బిజినెస్ మీటింగ్కి కలకత్తా వెళ్లాలని తన బట్టలు ప్యాక్ చేసి ఎయిర్పోర్ట్కి తెమ్మని చెప్పాడు. తనకు వెళ్లాలని లేక డ్రైవర్తో పంపించింది. ఆమె తృప్తి కోసం ఆమె ఇంట్లో కూడా అతని వస్తువులు కొన్ని ఇక్కడ కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఎయిర్పోర్ట్ నుంచి ఆమె దగ్గరికే డైరెక్ట్గా వస్తాడు. ఆమె తన భార్య అన్న భావన ఆమెలో కలగజేయడానికి అతను పాటించే ట్రిక్స్లో ఇది కూడా ఒకటి. తనలో చెలరేగే భావాల్ని ఎప్పుడు అతనితో పంచుకుందామన్న నిరాశ ఎదురవుతుంది. చాలాసార్లు జరగడంతో ఇవన్నీ తనకు అలవాటే అని సర్ది చెప్పుకుంది. అతని ప్రయాణం కలకత్తాకి కాదు, వెంకటాపురం అన్న సంగతి ఆమెకు తెలీదు. 3-4 నెలలకొకసారి ఎవరో ఒకరు మీటింగ్కి రావడం, మధురిమ చేతి భోజనం పేరు చెప్పి ఇంటికి రావడం పరిపాటైపోయింది. ఇలా ఎందుకు జరుగుతుందని మధురిమ ఆలోచించలేదు. అలా అయిన రాత్రుళ్ళు విస్కీ తీసుకోమని ఆమెను బలవంతం పెట్టేవాడు. అతని మీదున్న ప్రేమ, గుడ్డి నమ్మకంతో అతన్ని అనుమానించలేదు. అతను చెప్పినట్లు చేసేది. ఒకసారి మాటల మధ్యలో అడిగింది, ఈ మధ్య మీటింగ్ అయ్యాక వాళ్లను ఇంటికి తీసుకొస్తున్నావెందుకు? మన బిజినెస్ పెరగాలంటే ఇవన్నీ తప్పవు. ఇంటికి పిలిస్తే పర్సనల్ టచ్ ఉంటుంది. అందరూ కాదుగా, కొంతమంది స్పెషల్. చూస్తున్నావుగా మన బిజినెస్ టర్నోవర్ ఎంత పెరిగిందో అన్నాడు. అలా అన్నాడే గాని నిజానికి అతను ఏమేమి బిజినెస్ చేస్తున్నాడో దాని తాలూకా వివరాలు అవసరానికి మించి ఆమెకు తెలీదు. అతని ఫైనాన్షియల్ పొజిషన్ కూడా ఆమెకు తెలీదు. ఆమెకు అందరిలాగానే శాలరీ చెక్కు ప్రతి నెలా వస్తుంది. అతను వచ్చినప్పుడు కొన్ని నోట్ల కట్టలు బీరువాలో పడేస్తాడు, నువ్వు వాడుకో అంటూ. ఒకరోజు సమయం చూసుకుని తెగించడిగింది. ఇప్పటిదాకా పెంచింది చాలు. మనిద్దరికీ ఎంతకన్నా డబ్బు అనవసరం. సంపాదించింది చాలు. పెళ్ళై 2 ఏళ్లవుతుంది. మనకి పిల్లలు లేరు. నీకైతే ఏమీ పట్టనట్లు తిరుగుతావు అంది. పిల్లలు లేకపోవడమేమిటి? ఉన్నారుగా. నాకు నువ్వు, నీకు నేను. నీకన్నీ వేళకోళమే. నేను చాలా సీరియస్గా చెబుతున్నాను. నాకు పిల్లలు కావాలి అంది. పిల్లలంటే ఏదైనా బజార్లో దొరికే వస్తువులా అడుగుతున్నావు? నీకు నేను ఏం లోటు చేశాను చెప్పు? బిజినెస్ అంతా నీ చేతుల్లో పెట్టాను. కావలసినంత డబ్బు, కారు, ఇల్లు అన్నీ ఉన్నాయి. ఒక్క లేంది పిల్లలు. అందరికీ అన్నీ దొరకవు కదా. నీలాంటి అందగత్త, ఇంటెలిజెంట్ అమ్మాయి మామూలు ఆడదానిలా ఆలోచించకూడదు. పిల్లలు, సంసారం అంటూ మొదలు పెడితే నీ మేధస్సంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది అన్నాడు. అవును, అతను చెప్పింది నిజమే. అందరికీ అన్నీ దొరకవు. కానీ ఎందుకో పిల్లలేని బ్రతుకు వద్దనిపిస్తోంది. ఆ తర్వాత తను చెప్పినట్లు మనసును జోగొడదామన్నా పిల్లలు లేని బ్రతుకు ఒక బ్రతికేనా అన్న భావన ఆమెను వేయడం లేదు. పిల్లలు కావాలన్న భావన ఆమెలో రోజురోజుకు దృఢంగా వేళ్లుండడం మొదలుపెట్టింది. ఇంతలో చెల్లెలికి పెళ్లి కుదిరిందని తల్లి ఫోన్ చేసింది.
నువ్వు అల్లుడుగారు తప్పక రావాలమ్మా, ఏమైనా విశేషమా అంది తల్లి. తల్లి మాటలకు లేదమ్మా అని మాత్రం సమాధానం చెప్పింది. పోనీ డాక్టర్కు చూపించుకోలేకపోయావా అన్న తల్లి మాటలకు ఇప్పటిదాకా ఆ ఆలోచన ఎందుకు రాలేదు అనుకుంది. తల్లి మాట ప్రకారం తప్పకుండా డాక్టర్ని కలవాలని అనుకుంది మధురిమ. డాక్టర్తో అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళింది. డాక్టర్ అన్ని పరీక్షలు చేసి మీలో ఏ లోపం లేదు, మీ భర్త కూడా పరీక్షలు చేయించుకోవాలి అని చెప్పింది. మధు వచ్చినప్పుడు ఈ విషయం చెప్పి అతన్ని కూడా డాక్టర్కి చూపించుకోమంది. నాకు రావడానికి కుదరదు, పిల్లలున్నా లేకపోయినా నాకు పెద్ద తేడా లేదు, నాకు నా బిజినెసే పిల్లల్లాంటిది, నీకు కావాలంటే నీ పాటలు నువ్వు పడు అన్నాడు. ఇప్పటిదాకా అతని ప్రేమనే చవిచూసిన ఆమెకు అతని ఈ అవతారం కొత్తగా అనిపించింది. పిల్లలు ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారా అన్న అనుమానం పొడసూపింది ఆమెలో. అతని ఈ మొండి ధోరణి ఆమెకు అంతుపట్టలేదు. ప్రతి వాళ్ళు పిల్లలు తమ ప్రతిరూపాలని పిల్లల కోసం తాపత్రయపడతారు. అలాంటిది ఈ మనిషి అసలు పిల్లలంటే ఇంట్రెస్ట్ లేదన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. ఒకవేళ అన్న ఆలోచనను అక్కడతోనే ఆపేసింది. ఎందుకు అతని ప్రేమను శంకించలేకపోయింది. చెల్లెలి పెళ్లి గురించి చెప్పింది. అలాగే తప్పకుండా వెళదాం అన్నాడు. పెళ్ళయ్యాక ఇద్దరూ కలిసి తమ ఊరు వెళుతున్నారు. ఆమె ఆనందానికి అవధులు లేవు. బోళ్లు చీరలు కొంది. తీరా పెళ్లి దగ్గరకొచ్చేసరికి నాకు రావడానికి కుదరదు, నువ్వెళ్ళు, మీ చెల్లెలికి మంచి బహుమతి పట్టుకెళ్ళు, మన స్టేటస్కి తగ్గట్టుగా ఉండాలి అన్నాడు. ఎందుకు రానంటున్నాడు? తన వాళ్లంటే కిట్టదా? ఆలి తరపు వాళ్ళు ఆత్మబంధువులు అంటారు, కాని ఇతనేంటి అనుకుంది. ఈ మధ్య అన్నింటికీ విపరీతార్థాలు తీస్తోంది. మధుకు తన బిజినెస్ అంటే ఎంత ప్రీతో తనకు తెలుసు. తెలిసి కూడా అతను రాలేనప్పుడు వేరేలా ఆలోచించి మనసు పాడు చేసుకోవడం ఎందుకని తనకు తానే నచ్చజెప్పుకుంది. పెళ్లికి బయలుదేరి వెళ్ళింది. ఒక్కరితే వచ్చిన కూతుర్ని చూసి తల్లి తండ్రి బాధపడ్డారు. మధు రాకపోవడానికి కారణాలు అడిగారు. పెళ్లినాటికైనా వస్తే బాగుంటుంది కదా అన్నారు. అన్నింటికీ మౌనమే శరణ్యం అయిపోయింది మధురిమకు. బావగారికి అంత పనాక్క నా పెళ్లికి రాలేదు, ఏకైక మరదల్ని కదా, ఫోన్ నెంబరీ, నేను ఫోన్లో స్పెషల్గా మళ్ళీ పిలుస్తాను అంది. ఫోన్ నెంబర్ ఇస్తే ఏం ప్రాబ్లం వస్తుందో అని, బావగారు బిజీగా తిరుగుతూ ఉంటారు, నేనొచ్చాను కదా, నువ్వు చక్కగా బావగారి ఆలోచనలు వదిలి నీ కాబోయే శ్రీవారి తలపుల్లో మునిగిపో అంటూ వేళాకోళం వాడింది. మధుసూదన్ ఎప్పుడూ వాళ్ళింటికి రాలేదు. అది ముళ్ళులా గుచ్చుకుంటోంది మధురిమ తల్లికి. ఎంతైనా గొప్పలుడు కదా, తామింటికొస్తే అతనికి కావలసిన సౌకర్యాలు తామెలాగూ సమకూర్చలేరు. అందుకే అతను రావడం లేదేమో అన్న అనుమానం. కూతురికి గొప్ప సంబంధం దొరికిందన్న ఆనందం ఉన్న తల్లి మనసులో ఏదో శంక. మధురిమ కూడా పెళ్ళయ్యాక పుట్టింటికి రావడం తగ్గించేసింది. ఏంటమ్మా అంటే టైం లేదమ్మా అన్నమాట. ఒకసారి కాబోలొచ్చింది, అది కూడా వారం రోజులకే వచ్చింది. మధురిమ కూడా అక్కడే పుట్టి పెరిగిన పట్నవాసపు జీవితానికి, డబ్బుతో వచ్చే అధునాతన సౌకర్యాలకి బాగా అలవాటు పడి అక్కడ ఉండాలంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే రావడం తగ్గించింది. ఊళ్ళోనే ఉన్న పెద్ద కూతురు అల్లుడు తరచూ వచ్చిపోతుంటారు. పెద్ద పిల్లకి పురుడని, పిల్ల బారసాలని ఏదో ముద్దు ముచ్చట తమకు తోచిన రీతిలో చేస్తూ ఉంటారు. మధురం విషయంలో అలా జరగలేదు. పెళ్లి కూడా తాము చేయలేదు. ఊరు కాని ఊళ్ళో బంధువులెవరూ లేకుండా జరిగింది. బంధువుల మనసులో వేల ప్రశ్నలు, అనుమానాలు. కొంతమంది మొహం మీదే అడుగుతారు, కొంతమంది చాటుగా వాళ్ల నోటుకొచ్చినట్లు మాట్లాడుకునేవారు. కూతురి అదృష్టానికి ఆనందపడాలో, లోకుల మాటలకు భయపడాలో అర్థమయ్యేది కాదు. ఏదీ తన చేతిలో లేదని నోరు మూసుకోక తప్పలేదు. కాని అప్పుడప్పుడు మనసు ఉండబట్టక భర్తతో చెప్పుకుంది. అతనికి అల్లుడి మనస్తత్వం అర్థం కాకపోయినా ప్రతిదీ భూతద్దంలోంచి చూడడం ఎందుకన్న ఆలోచనతో ఊరుకున్నాడు. ఏమైనా ఉంటే మధురిమ చెప్తుంది కదా, అదేం చిన్నపిల్ల కాదు, పైగా బాగా చదువుకుని ఉద్యోగం చేస్తుంది, ఆ మాత్రం లోకజ్ఞానం ఉండదని నీ నమ్మకం, నీ కళ్ళకి ఇంకా అది చిన్నపిల్లలా కనబడుతోందా అన్నాడు. ఆ మాటలు ఆమెను ఊరడించడానికి మాత్రమే. అతని అనుమానాలున్నాయి. ఇప్పుడైనా ఇద్దరూ కలిసొస్తే పందిట్లో నిండుగా ఉండేది, అందరి నోళ్లు మూతపడేవి. మరదలి పెళ్లికి రాలేనంత పనేంటో ఆలోచనల్లో మునిగిన మధురిమ తల్లి పెద్ద కూతురి పిలుపుతో ఈ లోకంలోకొచ్చింది. పెళ్లి పనుల్లో అన్నీ తానే అయి తిరిగింది మధురిమ. ఆమె చీరలు, నగలు చూసి బంధువుల కళ్ళల్లో ఈర్ష మెదిలింది. రకరకాల ప్రశ్నలు కురిపించారు. వాళ్ల ప్రశ్నలకు నవ్వుతూ సమాధానాలిచ్చింది. పెళ్లినాడు అందరి కళ్ళు ఆమె డైమండ్ సెట్ మీదే. దాని ఖరీదు, నాణ్యం గురించి చర్చలు చాలాసేపే నడిచాయి. చెల్లెలికి జత గాజులు, నెక్లెసు, డైమండ్ రింగు చదివించింది. గొప్పింటి కోళ్ల కదా, బహుమానం కూడా గొప్పగానే ఉంది అన్న మాటలు విని కూడా విన్నట్లే నటించింది. మధు రాకపోవడం మంచిదైంది. ఇంకెంత ఈర్షకు లోనయ్యేవారో అనుకుంది మధురిమ. తాను లేకపోవడంతో తన లోటు తీర్చుకునేందుకు ఫోన్ చేస్తాడని ఇదివరలోలాగే అనుకుంది. అలా అనుకోవడం, స్వీట్ నథింగ్స్ కోసం ఆమె ఎదురు చూడడం అలవాటైపోయింది. ఆమె కోరిక ఎప్పుడూ తీరలేదు.
ఏమైనా అంటే మీ ఆడవాళ్లు అస్తమానం ఊహల్లో విహరిస్తారు అనేవాడు. ప్రియుడు మొగుడైనప్పుడు మొగుడు ప్రియుడిలా ఉండలేడా? తల్లి ఉండమంటున్నా ఉండకుండా తిరిగొచ్చేసింది.